బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పంచాంగం తెలుసుకుందాం. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాద్ హరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం అని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. నిత్యము పంచాంగమును తెలుసుకోవడము, తద్వారా మనము ఆచరించేటువంటి పనులను మనము సరిగ్గా అన్వయం చేసుకోవడం వలన పంచాంగము విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కనుక తప్పకుండా పంచాంగమును ఫాలో అవ్వాలి. ఇక నేటి పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షం. ఈరోజు తేదీ ఆగస్టు 8, 2024 సంవత్సరం. తిథి చెవితి రాత్రి 9:30 వరకు. వారము గురువారము. నక్షత్రము ఉత్తరా ఫల్గుని నక్షత్రము రాత్రి 9:49 వరకు. యోగము శివయోగం ఉదయం 11:15 వరకు. తదుపరి సిద్ధయోగం. కరణము వనజీ కరణము ఉదయం 11:19 వరకు. సూర్యోదయము 5:57 సూర్యాస్తమయము 6:46. ఈరోజు వర్జ్యం లేదు. ఈరోజు దుర్ముహూర్తము ఉదయం 10:14 నుండి 11:05 వరకు. తిరిగి దుర్ముహూర్తము మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం 4:12 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 1:58 నుండి 3:34 వరకు. యమగండము ఉదయం 5:57 నుండి 7:34 వరకు. ఇది పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలు. ఇక ఈరోజు శుభయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఈరోజు గుళిక కాలం ఉదయం 9:10 నుండి 10:46 వరకు. గుళిక కాలంలో మంచి చేస్తే మళ్ళీ మన జీవితంలో వెంటనే ఆ మంచి పని జరిగే అవకాశం ఉంటుంది. గుళిక కాలంలో చెడు చేస్తే మళ్ళీ వెంటనే చెడు జరిగేటువంటి అవకాశము ఉంటుంది. కనుక గుళిక కాలంలో చెడు పనులకు దూరంగా ఉండాలి. మంచి పనులు చేసేటువంటి విధంగా ఈ రోజున పనిగట్టుకొని ఆచరించాలి. అన్నదానం చేయడము, బీద సాధులకు దాన ధర్మాలు ఆచరించడము, వృద్ధాశ్రమంలో కానీ అనాథాశ్రమాల్లో కానీ బీదలకు కానీ వస్తువులను, ఆహార వస్తువులను, వస్త్రాలను ఇలాంటివి సమర్పించడం ద్వారా ఈరోజు విశేషమైన ఈ సమయంలో ఆచరించడం వలన అది మళ్ళీ మనకు అలాంటి భాగ్యాన్ని కలిగిస్తుంది. గుళిక కాలంలో వివాహం మినహా గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, కొత్త వాహనాలు కొనుక్కోవడము, బంగారం కొనుక్కోవడము, గృహోపకరణాలు కొనుగోలు చేయడము, ఇంటి రిజిస్ట్రేషన్లను చేసుకోవడము, బంగారం కొనుగోలు చేయడము, అప్పులు తీర్చడం లాంటివన్నీ కూడా గుళిక కాలంలో ఆచరిస్తే ఇలాంటివి మళ్ళీ తొందరగా మనము చేసే అవకాశం ఉంటుంది. కనుక గుళిక కాలంలో ఈ విధమైనటువంటి పనులు ఆచరించాలి. ఇది గుళిక కాలానికి సంబంధించినటువంటి సమాచారము. ఇక ఈరోజు బ్రహ్మ ముహూర్తం 4:28 నుండి 5:13 వరకు. బ్రహ్మ ముహూర్తంలో చేసేటువంటి దేవత ఆరాధన, విద్యాభ్యాసము, బ్రహ్మ ముహూర్తంలో చేసేటువంటి జపము, తపము, అర్చన మొదలైనటువంటివన్నీ కూడా మిగతా సమయాల్లో ఆచరించేటువంటి వాటి అన్నింటికంటే కూడా బ్రహ్మముహూర్తంలో చేసేటువంటి సాధన వలన అవి 10 రెట్ల అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. కనుక బ్రహ్మముహూర్తము అంతటి విశేషమైనటువంటిది. విద్యార్థులైతే కనుక బ్రహ్మముహూర్తంలో చదువుకుంటే వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చదువుకున్నటువంటి విషయము బాగా గుర్తుండిపోతుంది. ఇది బ్రహ్మముహూర్తం సంబంధించినటువంటి సమాచారం. ఇక ఈరోజు అభిజిత్ లగ్నము ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 3:27 నుండి సాయంత్రం 5:15 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:30 నుండి 3:21 వరకు. ఈ అభిజిత్ లగ్నంలో అమృతకాలంలో విజయ ముహూర్తంలో చేసేటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఈ సమయంలో ఆచరిస్తే కనుక ఎక్కువ శాతము మంచి రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ సమయాలను సద్వినియోగం చేసుకోండి. ఇక గోధూళి ముహూర్తం ఈరోజు సాయంకాలం 6:46 నుండి రాత్రి 7:08 వరకు గోధూళి ముహూర్తము. గోధూళి ముహూర్తంలో గృహప్రవేశములను ఆచరించడం సాంప్రదాయంలో ఉంది. గోధూళి ముహూర్తంలో
అనుష్ఠానం చేయడము, గోధూళి ముహూర్తంలో జపతపాలు చేయడం కూడా విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తాయి కనుక గోధూళి ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రాతః సంధ్యా సమయం ఉదయం 4:50 నుండి 5:57 వరకు ప్రాతః సంధ్యా సమయము. సరిగ్గా ఈ సమయంలో సంధ్యావందనం చేసుకోవడము, దేవతార్చన ప్రారంభించడం అనేటువంటిది చేయాలి. సాయం సంధ్యా సమయము 6:46 నుండి 7:53 వరకు. సాయం సంధ్యా సమయంలో సాయంకాలం సంధ్యావందనం ఆచరించడము, దీపారాధన, సాయంకాలం దేవతార్చన మొదలైనటువంటివి ఆచరించుకోవచ్చు. ఇది పంచాంగంలో ఉన్నటువంటి యోగాలు. ఇక నేటి విశేషం. ఈరోజు విశేషము దూర్వా గణపతి వ్రతం. దూర్వములు అంటే గరిక. ఈరోజు తిథి చతుర్థి తిథి. చతుర్థి తిథికి గణపతి అధిపతి. ఈరోజు శ్రావణ శుద్ధ చతుర్థి. శ్రావణ శుద్ధ చతుర్థి రోజున గణపతిని గరికలతో పూజించాలి అని సాంప్రదాయం తెలియజేస్తుంది కనుకనే ఈరోజు దూర్వా గణపతి చతుర్థి అనేటువంటి పేరిట ఒక పండుగ మనకు చెప్పడం జరిగింది. అని విశేషమైనటువంటి పండుగగా మనము ఏదో దీపావళి దసరాలా కాకుండా సాంప్రదాయంలో అనేకమైనటువంటి తిథి ప్రత్యేకమైనటువంటి పండుగలు మనకు కనబడుతూ ఉంటాయి. అవి ముఖ్యమైనటువంటి విషయాలు కనుక అలాంటి రోజుల్లో కూడా విశేష దేవతారాధన చేసుకోవాలి. కనుక ఈ శ్రావణ శుద్ధ చతుర్థి రోజున గణపతిని ఆరాధించాలి. ఎవరెవరు ఆచరించాలి అంటే ప్రతి ఒక్కరూ ఆచరించాలి. విశేషంగా ఈ రోజున బాగా ఆటంకాలు ఎవరెవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళందరూ విద్యార్థులు ఈ గణపతిని గరికలతో పూజించాలి. శుభ్రమైనటువంటి గరికను తీసుకొని వచ్చి కడిగి 16 గరిక కట్టలను తయారు చేసుకొని గణపతి షోడశ నామాలు చెప్పుకుంటూ ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః అనేటువంటి 16 నామాలు ఉంటాయి. ఆ నామాలతో ఈ గరిక కట్టలను పోచలను గణపతి దగ్గర పెట్టేసి గణపతికి ఇష్టమైనటువంటి లడ్డూలు, కుడుములు, పాయసము, మోదకములు, జామ పండ్లు, అరటి పండ్లు ఇలాంటివి ఏవైనా కానీ గణపతికి నైవేద్యంగా సమర్పించవచ్చు. చెరుకు గడలు దొరికితే చెరుకు గడలు పెడితే ఇంకా అపారమైనటువంటి అనుగ్రహం గణపతి కురిపిస్తాడు. ఇవేవి దొరకలేవనుకోండి, కొండంత దేవునికి కొండంత భక్తి అన్నట్టుగా ఇంట్లో ఉన్నటువంటి మంచి బెల్లమును గణపతికి పెట్టి ఒక టెంకాయ కొట్టినా కానీ ఆయన అనుగ్రహిస్తాడు. కనుక ఈ శ్రావణ శుద్ధ చతుర్థి రోజున గణపతిని చక్కగా గరికతో పూజించండి. ఆటంకములన్నీ కూడా ఆ గణపతి తొలగిస్తాడు. సమయం ఉన్నటువంటి వారు గణపతి హోమాలను చేసుకోండి. గణపతికి చెరుకు రసంతో అధర్వణ శీర్షంతో అభిషేకము చేయించుకోండి. అది గణపతి అనుగ్రహము అపారంగా లభిస్తుంది. ఇది నేటి విశేషము గణేష దూర్వా వ్రతం. ఇక రేపటి విశేషం. రేపు శ్రావణ శుద్ధ పంచమి. శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగుల పంచమి అనేటువంటి పర్వదినము, గరుడ పంచమి అనేటువంటి పర్వదినము రెండూ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ రోజున నాగులను పూజించాలి, గరుత్మంతుణ్ణి ఆరాధించాలి. వాస్తవానికి ఈ నాగులు అంటే నాగ జాతి, మళ్ళీ ఈ గరుత్మంతుడు ఇరువురు కూడా ఇద్దరు సవతి పిల్లలు, అన్నాదమ్ముళ్ళే వీళ్ళిద్దరూ కూడా. అయినప్పటికీ కూడా జాతి వైరం అనేటువంటిది ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఈ గరుత్మంతుడు గరుడుడు చూస్తే పాములు భయపడతాయి. గరుత్మంతునికి పాములే ఆహారము, మనకు అందరికీ తెలిసినటువంటిదే. అయినప్పటికీ కూడా శ్రావణ శుద్ధ పంచమి రోజున ఈ వైరం కలిగినటువంటి ఇరువురు దేవతలను పూజించుకునేటువంటి సాంప్రదాయం మనలో ఉంది. కనుక శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగుల పంచమి వ్రతాన్ని ఆరాధించాలి, గరుడ పంచమి వ్రతాన్ని ఆరాధించుకోవాలి. అయితే ఎవరెవరైతే సర్ప దోషములతో బాధపడుతూ ఉన్నారో, నాగదోషంతో బాధపడుతూ ఉన్నారో, గర్భస్రావము జరిగేటువంటి వారు, సంతానము కానటువంటి వారు, ఇంకా సంతానం కోసము తపిస్తూ ఉన్నటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఈ రోజున ఖచ్చితంగా నాగేంద్రునికి పాలతో అభిషేకం చేసి ఆ నాగేంద్రుని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని నమస్కారం చేసుకుంటే కనుక ఈ నాగదోషాలు తొలగిపోతాయి. ఎలాగో పాలతో అభిషేకం చేయమన్నారు కదా అని చెప్పేసి ఏ పాలు పడితే ఆ పాలు నాగేంద్రుని మీద పోయకూడదు, అది పాపం అవుతుంది. అలా పాలు పోసి మనం పాపం చుట్టుకున్నట్టే. కొన్ని ఆవు పాలు, కేవలం శ్రేష్టమైనటువంటి ఆవు పాలే తీసుకోవాలి. ఆ ఆవు పాలు కూడా కేవలం ఒక 50 మిల్లీలీటర్లు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది.
అలా ఆవు పాలు ఆ నాగేంద్రునికి సమర్పిస్తే కనుక నాగేంద్రుని యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఈ నాగపంచమికి సంబంధించినటువంటి ఒక కథ మనకు పురాణంలో కనబడుతుంది. నాగపంచమి వ్రతంకు సంబంధించినటువంటి వీడియో కూడా మన బిగ్ టీవీ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ నాగపంచమి వ్రత కథను కూడా తెలుసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా. ఇక గరుడ పంచమి రోజున గరుత్మంతుని కూడా పూజించుకోవాలి అనుకున్నాం కదా. కనుక గరుత్మంతుని యొక్క ఆలయాలు ఎక్కడుంటాయి అని సందేహపడకండి. ప్రతి వైష్ణవ ఆలయంలో ఆ విష్ణు సంబంధమైనటువంటి ఆ దేవతకు ఎదురుగా ఆయన వాహనంగా గరుత్మంతుడు ఉంటాడు. కనుక ఈ రోజున గరుత్మంతుణ్ణి పూజించండి. గరుత్మంతుణ్ణి పూజించడం వలన కూడా విశేషమైనటువంటి శుభయోగాలు మనకు లభిస్తాయి. అయితే గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనము కనుక ఈ రోజున వాహనాన్ని కూడా గరుత్మంతునిగా భావించి పూజించేటువంటి వారు కూడా ఉన్నారు. అయితే గరుత్మంతుని పక్కన పెట్టేసి వాహనాలు పూజించాడని చెప్పడం నా ఉద్దేశం కాదు. గరుత్మంతుని గరుడ పంచమిని ఈ రోజున ఆచరించాలి. ఇంట్లో ఉన్నటువంటి వాహనాలను కూడా చక్కగా కడిగి ఆ వాహనాలకు ఈరోజు షోడశోపచార పూజలు చేస్తే కనుక వాహనము ఏ వాహనమైనప్పటికీ శ్రీ మహావిష్ణువు వాహనము గరుత్మంతుడు కనుక మనం ప్రయాణించేటువంటి వాహనము ఆ గరుత్మంతుని యొక్క అనుగ్రహం చేత ఆ వాహనాలకు ఎలాంటి ప్రమాదములు సంభవించకుండా మనం సుఖంగా క్షేమంగా ప్రయాణం చేయగలుగుతాము. కనుక గరుడ పంచమి రోజున గరుత్మంతుని కూడా ఆరాధించాలి. గరుడ పంచమి వ్రత కథ కూడా మనకు సాంప్రదాయంలో మనకు కనబడుతుంది. గరుడ పంచమి కథ మన బిగ్ టీవీ ఛానల్లో ఈ కథకు సంబంధించినటువంటి వీడియో ఉంది. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది. కనుక గరుడ పంచమి కథను ఈ గరుడ పంచమి రోజున తప్పకుండా చదవడం కానీ వినడం కానీ చేస్తే గరుత్మంతుని యొక్క అనుగ్రహము ఆయనను అధిరోహించేటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము ఇరువురి యొక్క అనుగ్రహము లభిస్తుంది. గరుడ పంచమి రోజున గరుడ పంచమి వ్రత కథను తప్పకుండా తెలుసుకోవాలి. ఆ వీడియోను కూడా చూడండి. ఇది రేపటి సమాచారము. ఇదండి ఈరోజు పంచాంగానికి సంబంధించినటువంటి విశేషాలు. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.